వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. కేపీహెచ్పిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఎస్ఎల్విసి ఎలగెన్స్ అపార్ట్మెంట్లో ఒక మహిళ ఉరిపెట్టుకుని చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడం జరిగింది. మరి ఆమె ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది? దీనికి హస్బెండే కారణమా? లేకపోతే ఇతర వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? సో అసలు పూర్తిగా మనం అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా మాట్లాడడానికి మాతో నిరాకరిస్తున్నారు. అయితే ఒక మహిళ మాతో మాట్లాడడానికి మాట్లాడతానని చెప్పింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమెతో. అసలు ఏంది, ఆమె ఎవరు, ఆమె ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు ఏం జరిగింది, ఏంటి? ఎన్ని సంవత్సరాలు అవుతుందో మాకు తెలియదండి. మేమైతే వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది అంతే. ఇక్కడికి ఓకే. మీరు పైకి వెళ్తా ఉంటారా క్లీన్ చేయడానికి? అవి వాళ్ళ ఇంట్లో పని చేస్తాం. మాట్లాడతారా ఆమెతోటి? ఆవిడే మాట్లాడుతుంది. ఆంటీ ఆంటీ అంటదా. చాలా మంచిది మనిషి. అంత వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేరు. పిల్లలు లేరు. వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మాకు తెలియదండి. నేనైతే 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. అంతవరకు మీరే పని చేస్తారు వాళ్ళ ఇంట్లో? అంటే మీరు పైకి వెళ్ళినప్పుడు ఆ భర్త కానీ ఆ భార్య కానీ గొడవలు పడడం అట్లా? అస్సలు చాలా మంచిగా ఉంటారు ఇద్దరు. నేను ఉన్నది చెప్తున్నాను కదా, చాలా మంచిగా ఉంటారు. అంతే, అంత మించింది ఏమీ లేదు. అంటే ఇంత ఓకే మంచుకుంటున్నారు, కానీ ఇలా సడన్ గా మీ ఊరు వేసుకోవడం ఏం నాకు తెలీదు. అది అయితే తెలీదు. నేను పని చేసేసి నేను 6 పని చేసి నేను బయట పనికి వెళ్ళిపోయాను. ఇంక ఇప్పుడు ఇదే టయానికి వచ్చాను అంతే. ఓకే. సో మీరు వచ్చేసరికి ఆమె అక్కడ ఊరు పెట్టుకుని ఉందా? నేను పైకి కట్టలేదు. నేను వచ్చేదోడికే శవం లేదు, పట్టుకెళ్ళిపోయారు. నేను ఇదే వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటారు ఇక్కడ? మంచిగానే ఉంటాడు. మాట్లాడతారా అందరితోనే? అందరితో సరదాగానే మాట్లాడతాడు. కానీ అందరు గొడవ ఉండదు. కానీ మాతో అయితే బాగానే మాట్లాడతాడు. తన పని తందే, తన ఉద్యోగం తందే. ఎవరితో గొడవ పెట్టుకుంటాం అలాగే ఏం ఉండదు. మంచోడే మనిషి. ఓకే. ఏం చేస్తారు ఆయన? జాబ్ అయినా చేస్తారా? ఏమో తెలియదండి. తెలియదు. అతను జాబ్ కూడా తెలియదు. ఆవిడ చేస్తుంది జాబ్. అయితే ఆమె జాబ్ చేస్తుందా? ఇతను ఇంటి దగ్గర ఉంటాడా? ఇతను ఇంటికాడే ఉంటాడని మరి నాకు తెలియదండి. అతను జాబ్ గొడవ గట్రా తెలియదు. అలాంటివి తెలియదు. మనం చెప్పకూడదు, చేయకూడదు. అయితే అంటే నిన్న ఇప్పుడు ఆమె ఉరి పెట్టుకున్న టైంలో హస్బెండ్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఏమంటే తెలదండి. నేను లేను కదా. లేనప్పుడు నేను ఉన్నదా లేని నేను చెప్పకూడదు. లేదండి, నాకు తెలదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చి ఇక్కడికి ఆందోళన చేయడం, గొడవ పెట్టుకోవడం అట్లా ఏమన్నా జరిగాయా? ఏం లేదు. లేదు. అప్పుడు ఎప్పుడైనా నీతో ఎలాంటి విషయాలైనా షేర్ చేసుకోవడం? పని వాళ్ళతో షేర్ చేసుకుంటారేటండి. పని వాళ్ళతో నేను హెల్త్లోకి అయితే ఇద్దరు బాగానే ఉంటారు. వచ్చారా పోలీసులు? వచ్చారు ఇక్కడ ఎంక్వైరీ చేశారా మొత్తం? చేశారు. మిమ్మల్ని ఏ విషయాలు అడిగారు వాళ్ళు? అడిగారు. చెప్పాను నేను. మీకు చెప్పినట్టే చెప్పాను అంతే. పోలీసులకన్నా చెప్పాను. చెప్పారు. నన్ను ఎంక్వైరీ చేస్తారు. మీకు చెప్పినట్టే నా ఆవిడకి చెప్పాను. మీరు ఎందుకు అంత బాధపడతారంటే మీతో ఆమె కొంచెం బాగా క్లోజ్గా ఉండేదా, అందుకని బాధపడుతున్నారా? లేదు, పని కాడ కొంచెం ఏదన్నా పెట్టి కాడ గట్ట మంచిగా ఉండేది అంతే. బాగా చూసుకుండేది. వాళ్ళు 3 వేళం బాగా చూసుకుంటారు. మంచోళ్ళు మనుషులు. బాగా చూసుకుంటారు అంతే. సడన్ గా ఆమె ఇట్లాంటి డెసిషన్ తీసుకుందని బాధ అంతే. ఇంత మంచోళ్ళే ఇద్దరు. మంచిగా చూసుకుంటారు. వాచ్మెన్ మంచిగా చూసుకుంటారు. వాళ్ళతో పాటు, వాళ్ళిద్దరితో పాటు ఇంకెవరైనా ఉంటున్నారా వాళ్ళతో? వాళ్ళ అమ్మ నాన్న కానీ ఫ్యామిలీ వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారా? వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఉంటారు. ఎప్పుడు మాట్లాడు ఆమెతో నువ్వు? నేను పొద్దున్న 6కి కుక్కర్ ఏదో తోమ అంటే అన్నం పెట్టుకుంటాను అందా. తోమ ఇచ్చేసాను, కడిగేసుకొని బియ్యం కడుక్కుని పెట్టుకుని వచ్చింది. నేను చెత్త పెట్టుకుని నేను కిందకు వచ్చేసి అంతే. అంతవరకే. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరే వెళ్తారు? 6కి, పొద్దున్న 6కి, సాయంత్రం 6కి అంతే. ఏ టైంలో పెట్టుకుందా ఈమె? ఏ టైంలో పెట్టుకుందా అనుకోవచ్చు? నాకు తెలియదు సార్. మీ భర్త చెప్తున్నా టైం. నిన్న పొద్దున్న నేను 6కి పని చేసి వెళ్ళి వచ్చి ఇలాంటిదప్పటికి ఇలాగే కూర్చున్నాను. కూర్చుంటే ఇలా పూజ చూసిపోయింది అన్నారు అంతే. నాకు అంతవరకు తెలుసు అంతే అండి. తెలుసా? అంటే చాలా మిస్టీరియస్గా ఉంది. అసలు ఆమె ఎందుకు చనిపోయింది ఏంటో కూడా తెలియట్లేదు. కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా మాట్లాడడానికి బయటకు రావట్లేదు. ఏం తెలియదు సార్, నాకు ఏం తెలియదు. మీరు అని చెప్పండి. అంటే మీ దగ్గర నుంచి చూస్తారు, రెగ్యులర్గా కలుస్తారు కాబట్టి భర్త మీద ఏమైనా అనుమానం పడొచ్చా? అతను సిగరెట్ తాగుతాడు, ఇక్కడ తిరుగుతాడు అని అంతే. అంతే, అది ఒకటే. కానీ అలాంటి అనుమానం. ఏం చేస్తాడు అతను ఇక్కడ? ఏమి తెలియదు. అతని బిజినెస్ ఏమిటో తెలియదు. నాకు మాత్రం తెలియదు. ఆవిడ జాబ్కి వెళ్తుందన్న సంగతి ఒకటే తెలుసు నాకు అంతే. ఆవిడ తెలియదు.
పొద్దున్నేని దండం పెట్టుకుంటుంది, 6ంటికి రమ్మంటదన్నమాట. ఎప్పుడన్నా నేను వెళ్ళకపోతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే నేను పని నుండి బయటకు వెళ్తే ఊరు గట్ట వెళ్తే ఆవిడ చేసేసుకుంటుంది. అంతే. రీసెంట్గానే వాళ్ళు కుంభమేళకు కూడా వెళ్ళొచ్చారా? ఆవిడ ఒకతే వెళ్ళింది, వాళ్ళ ఊళ్ళతో వెళ్ళి ఉంటుందండి. మరి నాకు తెలియదు ఎవరికి వెళ్ళి, పని వాళ్ళతో అవన్నీ చెప్పరు కదండి. రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుంది, ఎన్నింటికి వెళ్ళలేదు అనుకోవచ్చు. ఏమో ఒక్కోసారి 9ంటికి వెళ్తుందండి, 9:30 అవుతులోకి వెళ్ళిపోద్ది ఆవిడ. నేను ఇలాగే ఇప్పుడు ఎంత టైం ఉందండి, ఇప్పుడు నేను ఇదే టైంకి వస్తాను రోజు. మీరు బయట పని చేసుకునే టైంకి ఇక్కడ ఉంటారు. ఉంటాను. మీరు వచ్చేసరికి ఇక్కడ ఈమె ఇన్సిడెంట్ జరుగుంది. ఉందండి. సరే, మీ హస్బెండ్ మాట్లాడమంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అతను లేడు కదండి, అతను కొబ్బరికాయలు కాడ ఉన్నాడు. వాళ్ళ వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకుపోయారు. మరి ఇతనికి తెలదు కదండి. మరి మీ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయా, వర్క్ చేస్తాయా? లేదండి, ఏ కెమెరాలు లేవండి మాకు. అంటే మరి మీరు పైకి ఎవరు వచ్చినా పంపించేస్తారా? నేను ఇక్కడ అడిగి పంపుతాను అంతే. ఇక్కడ అడిగి నేను ఇక్కడ లేనంటున్నావు కదా, ఎక్కడో పనికి వెళ్ళానన్నావు. ఇక్కడ మా ఆయన గారు ఇలాగ చూస్తారండి, ఎవరు వచ్చినా అడిగి పంపుతారు. డాక్టర్లు వెళ్తున్నారని కూడా వెళ్ళాడంట. అంతే. డాక్టర్లు వచ్చారంట, అంబులెన్స్ వేసుకుని వస్తే డాక్టర్లు వచ్చారు కదా అని ఏటి ఎవరి దగ్గరికి వెళ్తున్నారని కూడా వెళ్ళాడంట. అంతే అండి. చాలా మంచిది మనిషి అయితే వాళ్ళు 3 పిల్లలు కూడా మంచోళ్ళే. మంచోళ్ళే. ఎవరు గొడవ ఎవరు కోసం ఉండదు. చెప్తున్నాను కదా, నేను ఇదే పోలీసులకి చెప్పాను. నేను ఇదే మాట కూడా పోలీసులకి చెప్పాను. నిన్న ఆడ పోలీసులు వచ్చారు చెప్పారు. బాధతో ఏమన్నా అట్లా చేసుకోవచ్చమ్మా? లేదు, వాళ్ళకి ఆ యాక్టివే లేదు, ఆ గొడవే లేదు. ఇంకేం కారణాలు అయి ఉంటాయి? మరి మనకేం తెలిస్తే మనం వెళ్ళేదోడికి బాగానే ఉండేవారు. మనం వెళ్ళేదోడికి ఇంచక్కా చేసుకునేవారు, ఇంచక్కా ఉండేవారు. అంతవరకే. థ్యాంక్ యూ. రైట్. సో పూజాశ్రీ తన ఆత్మహత్య చేసుకుంది నిజంగానే మిస్టీరియస్గా ఉంది. ఎందుకంటే అసలు వాళ్ళ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా ఎటువంటి గొడవలు లేవు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎటువంటి గొడవలు లేవు. సో మరి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? ఒక రకంగా వాళ్ళకి పిల్లలు కూడా లేరు, ఆమెకు 31 సంవత్సరాలు, పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ పిల్లలు లేరు. ఆ బాధతో మరి ఆమె ఏమైనా ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో మొత్తానికి మేము ఇక్కడ చూస్తే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవు అని చెప్తున్నారు. అంటే ఎవరైనా వచ్చి మరి పైకి వెళ్ళి వేరే ఇతర ఏమైనా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉందా? ఆమె ఉరిపెట్టుకున్న టైంలో వాళ్ళ భర్త ఎక్కడున్నాడు? సో పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని ఈ పూజాశ్రీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. మరి ఏ కారణాలు అయి ఉంటాయి? రీసెంట్గా ఆమె కుంభమేళాకి వెళ్ళి వచ్చింది అంటున్నారు. అలాగే ఒక పక్క వాళ్ళ హస్బెండ్ జాబ్ కూడా చేయడు, ఈమె మాత్రమే జాబ్ చేస్తుంది. అంటే ఇంట్లో మొత్తం పోషించేది ఈమె మ్యాక్సిమం అంటుంది. అలాగే ఈ పనావిడ కూడా చెప్తుంది, నేను 6 గంటలకు వెళ్ళాను, ఒక రైస్ బౌల్ నేను కడిగేసి వచ్చాను, రైస్ పెట్టుకోవాలి వెళ్ళాలని చెప్పేసి అంటే కడిగేసి వచ్చానండి. దాని తర్వాత నేను వేరే పనికి వెళ్ళాను, నేను నా పని నుంచి ముగించుకుని వచ్చేసరికి ఆమె ఇట్లా జరిగింది, డాక్టర్స్ వచ్చారు తీసుకెళ్లారు, ఆమె ఉరిపెట్టుకుని చనిపోయిందంటూ కూడా తెలిసిందంటూ కూడా ఆమె షేర్ చేసుకుంది. వాళ్ళ భర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో అతను మాట్లాడితే అంటే అసలు ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు అనేది కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. అలాగే అతను ఎక్కువగా హస్బెండ్ ఇక్కడ వాకింగ్ చేస్తాడంట, సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళి వచ్చినారు.